పెడనలో ఈ నెల 11వ తేదీన చేనేత అధ్యయన యాత్ర ప్రారంభమవుతుందని ఏపీ చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పిల్లలమరి నాగేశ్వరరావు, సిపిఐ నియోజకవర్గ పట్టణ కార్యదర్శులు చిన్ని తిరుపతయ్య, అన్నవరపు ప్రభాకర్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను స్థానిక సిపిఐ కార్యాలయంలో వారు సిటీ న్యూస్కు వివరించారు. చేనేత రంగ ప్రముఖులకు మరియు కార్మికులకు, ఉపవృత్తుల వారికి తెలియజేయనిది ఏమనగా, ఈ నెల 11వ తారీఖు నుంచి చేనేత సమస్యలపై ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం అధ్యయన యాత్ర ప్రారంభిస్తుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి చేనేత రంగ సమస్యలు అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉంటున్నాయి తప్ప పరిష్కారం లభించట్లేదు. ఈ డిమాండ్ల సాధనకై చేనేత రంగ సమస్యల పరిష్కారం కోసం ఈ అధ్యయన యాత్ర చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రారంభమవుతుంది. ఈ చేనేత రంగానికి సంబంధించి త్రిప్ట్ పన్ను, సొసైటీలకు రావాల్సిన బకాయిలు గత 10 సంవత్సరాలుగా విడుదల చేయకపోవడం వల్ల సొసైటీకి సంబంధించిన ప్రముఖులు, పెద్దలు, చేనేత రంగానికి సంబంధించిన పెద్దలు ఎంతమంది ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా ఆ బకాయిలు విడుదల చేయట్లేదు ప్రభుత్వం వారు. తక్షణమే ఆ బకాయిలు విడుదల చేసి చేనేత రంగ పరిరక్షణకై తోడ్పడవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, పరిశ్రమ అదేవిధంగా చేనేత రంగం వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగం ఒకటి ముఖ్యమైనది. వ్యవసాయం పండించే రైతు వ్యవసాయం పంట మనిషికి ఎంత అవసరమో చేనేత పరిశ్రమ అది పవర్లూమో హ్యాండ్లూమ్ అనే సమస్య కాదు. చేనేత బట్ట అనేది కూడా ప్రతి ఒక్క మనిషికి అవసరం, మానవాళికి. అటువంటి పరిశ్రమని ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ప్రభుత్వాలు ఎక్కడ కూడా పరిశ్రమ ఉన్నటువంటి కార్మికుడికి ఎక్కడ కూడా జీవనోపాధి సంబంధించినటువంటి జీవనోపాధి రాని పరిస్థితి కనిపిస్తుంది. అందువల్ల పరిశ్రమలు ఈరోజు హ్యాండ్లూమ్ పరిశ్రమలో నేసే కార్మికుడు వేల మంది నేసేటువంటి ప్రాంతాల్లో ఈరోజు 100 మంది వచ్చిన పరిస్థితి వచ్చిందంటే గిట్టుబాటు. వ్యవసాయం తర్వాత చేనేత పరిశ్రమ అతి పెద్ద పరిశ్రమ. ప్రస్తుతం చేనేత రంగం అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల పరిశ్రమ క్షీణస్థాయికి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ప్రభుత్వం ప్రభుత్వం రక్షణ ఇవ్వాల్సినటువంటి ఈ రంగాన్ని, అంటే మన దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా చేనేత పరిశ్రమ సంస్కృతిని నేర్పిందనమాట. మనిషికి బట్ట కట్టడం అనే సంస్కృతిని చేనేత పరిశ్రమ ద్వారా వచ్చింది. మరి అట్లాంటి ఉన్నతమైనటువంటి ప్రజోపకరమైనటువంటి ప్రజలందరూ కూడా నిత్యావసరం చేనేత పరిశ్రమ అనేది. నిత్యావసరమైనటువంటి ఈ వస్తువుని, మరి ఈ పరిశ్రమని ప్రభుత్వం అనేది అండలేకుండా దిగువ స్థాయికి వెళ్ళిపోతూ ఉంది. అంటే కార్మికులకి నేస్తే కనీస వేతనం అనేది లేకుండా పోతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో మొత్తం చేనేత సహకార సంఘాలు 1041 సంఘాలు ఉన్నాయి. ఇందులో పనిచేసే సంఘాలు ప్రభుత్వము ఆర్టీఐ ద్వారా ఇచ్చిన లిస్టు ప్రకారము 494 పనిచేస్తున్నాయి అని చెప్పారు. 54 సంఘాలు కొత్తగా పుట్టుకొచ్చినాయి. మిగతా 550 సంఘాలు నిద్రాణమై ఉన్నాయని చెప్పని ప్రభుత్వమే చెప్తా ఉంది. ఈ పనిచేస్తున్నటువంటి సంఘాలు కూడా గత 2014 నుంచి 2024 వరకు చేనేత సహకార సంఘాలకు రావాల్సినటువంటి రిబేటు, పావలా వడ్డీ, యార్ను సబ్సిడీ, మార్కెటింగ్ ఇన్సెంటివ్, ఇలా 5 అంశాలకు సంబంధించినటువంటి 127,87 రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పని ఆర్టీఐ ద్వారా వాళ్ళు ఇచ్చిన లెక్క మేము చెప్తున్నాం. కృష్ణా జిల్లా పెడనలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ఈ అధ్యయన యాత్ర ప్రారంభం చేస్తున్నారు. ఈ అధ్యయన యాత్ర 11, 12వ తేదీలో కృష్ణా జిల్లాలో జరుగుతుంది.
ఈ 11, 12 తేదీల్లో జరిగేటువంటి అధ్యయన యాత్రకు అందరూ కూడా చేనేత శ్రేయోభిలాషులు, చేనేత కార్మికులు, మాస్టర్స్ అందరూ రావాలని, అలాగే తదనంతరం గుంటూరు జిల్లాలో మంగళగిరిలో 15, 16 తారీఖున అవుతోంది అధ్యయన యాత్ర. దీని తర్వాత బాపట్ల జిల్లాలో 18, 19 తేదీలు జరుగుతూ ఉన్నాయి. ఇలా ఈ రాష్ట్రం మొత్తం కూడా 26 జిల్లాల్లో తిరిగి సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేస్తామని చెప్పని ఈ సందర్భంగా 50 మంది చేనేత శ్రేయోభిలాషులకి, ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.